హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన సిబిటి టెస్ట్ నవంబర్ 17వ తేదీన నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం ఉపయోగపడే విధంగా మన ఛానల్లో ఈరోజు నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లేదా ప్రీవియస్గా నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన పరీక్షల్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్, అదేవిధంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో ఈ రోజు నుంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ వీడియో అంటే పార్ట్ 1 వీడియో. అయితే ఇకపై చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం. అయితే దానికంటే ముందు మీ నుంచి ఒక ఫీడ్బ్యాక్ అయితే కావాలి. అది ఏమిటి అంటే, ఇది ఫస్ట్ వీడియో కాబట్టి వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీ సలహాలు సూచనలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని మేము మా నెక్స్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు పాజిటివ్గా ఇచ్చినా నెగిటివ్గా ఇచ్చినా సరే ఫీడ్బ్యాక్ అనేది మేము కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క క్లాసెస్ అనేవి మీకు చాలా రకాల నర్సింగ్ జాబ్స్కి ఖచ్చితంగా ఉపయోగపడతాయని మేమైతే భావిస్తున్నాము. అందుకోసమే చాలా బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విచ్ మెడికేషన్ క్లాస్ ట్రీట్స్ హైపర్ టెన్షన్ అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి 4 ఆన్సర్స్ అయితే ఉంటాయి. ఇందులో తెలుగులో కూడా మీకు ఇక్కడ నేను క్వశ్చన్స్ అయితే అడుగుతాను. హైపర్ టెన్షన్కు ఏ మందుల తరగతి చికిత్స చేస్తుంది అని మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే హైపర్ టెన్షన్కు ఎలాంటి మందులు వాడుతారు అని చెప్పి సింపుల్గా చెప్పొచ్చు. ఇక్కడ మనకి 4 రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆప్షన్ ఏ చూసుకుంటే యాంటీబయాటిక్స్, ఆప్షన్ బి చూస్తే యాంటీ హైపర్ టెన్సివ్స్, ఆప్షన్ సి యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఆప్షన్ డి యాంటీ డిప్రెజెంట్స్ అని 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీరు నేను ఆన్సర్ చెప్పేలోపు థింక్ చేయొచ్చు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి. ఆప్షన్ బి ఏంటి అంటే యాంటీ హైపర్ టెన్సివ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే, యాంటీ హైపర్ టెన్సివ్స్ అనేవి రక్తపోటును తగ్గించే మందులు. కాబట్టి ఈ రక్తపోటు తగ్గించడానికి ఈ యొక్క మందులని వాడతామన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన యాప్ ద్వారా కేవలం 1000 రూపాయలకే 6 మంత్స్ వ్యాలిడిటీతో సీనియర్ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైతే ఈ కోర్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఆ కోర్సులోనే 99 ఫ్రీ టెస్టులు కూడా యాడ్ చేయడం జరిగింది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో డెమో క్లాసెస్ కూడా ఉంటాయి. మంచి క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. చాలా తక్కువ ఫీజుతో ఎవరు ఇవ్వలేని విధంగా మీరు ఈ క్లాసెస్ తీసుకుని ప్రిపేర్ అయినట్లయితే మీకు ఉద్యోగం రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ క్లాసెస్ తీసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి నర్సింగ్ సూపరింటెండెంట్ జాబ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో 499 రూపాయలకి ఇస్తున్నాము. ఈ టెస్ట్ సిరీస్ కూడా చాలామంది తీసుకున్నారు. క్లాసెస్ కూడా చాలామంది తీసుకుంటున్నారు. మీరు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా తెలంగాణలో వచ్చింది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఈ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇప్పటికే చాలా టెస్టులు యాడ్ చేసాం, ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయి ఎగ్జామ్ అనేది వచ్చే వరకు కూడా. అలాగే దీనికి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ 299కే ఇస్తున్నాము. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ జాబ్కి సంబంధించి వాళ్ళకి తెలియజేయండి. యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక సెకండ్ క్వశ్చన్ అయితే ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ నర్సింగ్ కేర్ అని చెప్పి సెకండ్ క్వశ్చన్ అయితే ఉంది. అంటే నర్సింగ్ కేర్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే క్యూర్ డిసీజెస్, అలాగే ఆప్షన్ బి ప్రివెంట్ ఇల్నెస్, ఆప్షన్ సి ప్రమోట్ హెల్త్, ఆప్షన్ డి ప్రొవైడ్ కంఫర్ట్ అని చెప్పి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రమోట్ హెల్త్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది చూడొచ్చు. నర్సింగ్ కేర్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, అనారోగ్యాలను నివారించడం మరియు రోగులకు సౌకర్యాన్ని అందించడం చెప్పి మనకి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. అంటే మనకి ప్రైమరీ ఇదేంటంటే మనకి ప్రమోట్ హెల్త్ అనమాట. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ నర్సింగ్ థియరీ ఫోకసెస్ ఆన్ పేషెంట్ సెంటర్డ్ కేర్ అని చెప్పి క్వశ్చన్ అయితే ఉంది. ఈ క్వశ్చన్కి కూడా మనం ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే గమనించవచ్చు. ఇందులో మాస్లో యొక్క హైరార్కీ థియరం ఉంటుంది, అలాగే వాట్సన్ థియరీ ఉంటుంది, అలాగే వారం యొక్క స్వీయ సంరక్షణ లోటు సిద్ధాంతం ఉంటుంది. అంటే వారమ్స్ సెల్ఫ్ కేర్ డిఫిసిట్ థియరీ ఉంటుంది. అదేవిధంగా నైటింగేల్స్ ఎన్విరాన్మెంటల్ థియరీ,
ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఇక్కడ మనం చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ అనేది వాట్సన్ థియరీ అనేది అవుతుంది. అసలు వాట్సన్ థియరీ ఏం చెప్తుందంటే, వాట్సన్ సిద్ధాంతం రోగి కేంద్రీకృత సంరక్షణ, కరుణ మరియు తాదాత్మ్యతను నొక్కి చెబుతుంది అని చెప్పి ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. అంటే వాట్సన్ థియరీ ఎంపసైజెస్ పేషెంట్ సెంటర్డ్ కేర్, కంపాషన్ అండ్ ఎంపతి అని చెప్పి మనకి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? దీనికి ఆన్సర్ అనేది 100% ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉంటుంది. అంటే మానవ శరీరంలో అతి పెద్ద అవయవం ఏది అంటే పెద్ద ఆర్గాన్ ఏది అని చెప్పి క్వశ్చన్ అనమాట. హార్ట్, బ్రెయిన్, లివరు, స్కిన్ అని ఇచ్చారు. మీ అందరికీ కూడా ఆన్సర్ తెలుసు, చిన్నప్పటి నుంచే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు, స్కిన్ అనమాట. మరి దీనికి సంబంధించి తెలుగులో కూడా మీకు ఇంకా ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెనేషన్ అనేది ద స్కిన్ ఈజ్ ది లార్జెస్ట్ ఆర్గాన్ కవరింగ్ ద ఎంటైర్ బాడీ. అంటే స్కిన్ అనేది బాడీ మొత్తం మనకి కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదే మనకి మన యొక్క బాడీలో పెద్ద అవయవం లేదా లార్జెస్ట్ ఆర్గాన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ సిస్టమ్ రెగ్యులేట్స్ బాడీ టెంపరేచర్? అంటే ఏ వ్యవస్థ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది? అంటే బాడీలో ఉన్నటువంటి ఏ సిస్టమ్ అనేది ఏ సిస్టమ్ మన యొక్క టెంపరేచర్ని నియంత్రిస్తుంది అని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఆప్షన్స్ అయితే చూడండి. ఆప్షన్ ఏ నర్వస్ సిస్టమ్, ఆప్షన్ బి సర్క్యులేటరీ సిస్టమ్, ఆప్షన్ సి రెస్పిరేటరీ సిస్టమ్, ఆప్షన్ డి ఇంటిగ్యుమరేటరీ సిస్టమ్ అని చెప్పి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు థింక్ చేయొచ్చు వాట్ ఈస్ ద ఆన్సర్ అని చెప్పి. ఇప్పుడు మీకు నేను ఆన్సర్ అయితే చెప్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అండి. ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటే ఇది అంతర్గత వ్యవస్థ, అంటే చర్మం, చెమట గ్రంథులు, జుట్టు వీటన్నిటికి సంబంధించి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ద ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ స్కిన్, స్వెట్, గ్లాండ్స్ అండ్ హెయిర్ రెగ్యులేట్స్ బాడీ టెంపరేచర్. దట్స్ వై దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ అనాల్జెసిక్స్? వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ అనాల్జెసిక్స్? ఇక్కడ అనాల్జెసిక్స్ యొక్క ప్రాథమిక విధి ఏమిటి అని మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్స్ అయితే మీరు గమనించవచ్చు. రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్, తర్వాత ఆప్షన్ బి రిలైవ్ పెయిన్, ఆప్షన్ సి ప్రివెంట్ ఇన్ఫెక్షన్, ఆప్షన్ డి లోవర్ బ్లడ్ ప్రెషర్. ఓకే, ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది మీరు థింక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి రిలీవ్ పెయిన్, అంటే పెయిన్ అనేది తగ్గిస్తుంది. ఆప్షన్ బి నొప్పి నుండి ఉపశమనం కల్పిస్తుంది. కాబట్టి ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ అనాల్జెసిక్స్ అనేవి మనకి ఎందుకు ఉపయోగపడతాయి, దాని యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే మన యొక్క నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి ఈ యొక్క అనాల్జెసిక్స్ అనేవి ఉపయోగపడతాయి. దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి ఇక్కడ అలాగే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ వూండ్ కేర్? అంటే వూండ్ కేర్ యొక్క ప్రైమరీ గోల్ ఏంటి అంటే గాయం సంరక్షణ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? ఒక గాయమైనప్పుడు సంరక్షణకు సంబంధించినటువంటి ప్రాథమిక లక్ష్యం అంటే ఫస్ట్ మనం దేనికోసం మనం చేస్తామని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. ప్రమోట్ హీలింగ్, ఆప్షన్ ఏ ప్రమోట్ హీలింగ్, ఆప్షన్ బి ప్రివెంట్ ఇన్ఫెక్షన్, ఆప్షన్ సి రెడ్యూస్ పెయిన్, ఆప్షన్ డి ఇంప్రూవ్ మొబిలిటీ అని 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అంటే వైద్యం చేయడాన్ని ప్రోత్సహించడానికి కోసమా, సంక్రమణను నిరోధించడం కోసమా, నొప్పిని తగ్గించడం కోసమా, చలనశీలతను మెరుగుపరచడం కోసమా? ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు థింక్ చేయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ప్రమోట్ హీలింగ్ అనమాట. అంటే గాయం సంరక్షణ యొక్క ప్రాథమిక లక్ష్యం వైద్యం చేయడాన్ని ప్రోత్సహించడం. కాబట్టి వైద్యం చేయడాన్ని ప్రోత్సహించడమే మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ సర్జికల్ పొజిషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ అబ్డామినల్ సర్జరీ? ఓకే, ఉదర శస్త్రచికిత్స కోసం ఏ శస్త్రచికిత్స స్థానం ఉపయోగించబడుతుంది అంటే మనకి ఈ యొక్క సర్జికల్ పొజిషన్ అబ్డామినల్ సర్జరీ చేసేటప్పుడు ఎలాంటి సర్జికల్ పొజిషన్ మనం యూజ్ చేస్తామని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ సుపైన్, ఆప్షన్ బి ప్రోన్, ఆప్షన్ సి లేటరల్, ఆప్షన్ సి ట్రెండ్లెన్బర్గ్ అని 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ పొజిషన్ అని చెప్పి మనకి ఆన్సర్ అయితే అడిగారు. ఉదర శస్త్రచికిత్స కోసం ఏ శస్త్రచికిత్స స్థానం ఉపయోగపడుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ అనేది సుపైన్ అండి. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఉదర శస్త్రచికిత్సకు సాధారణంగా
సుపీన్ స్థానం ఉపయోగించబడుతుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అనేవి. నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ పీడియాట్రిక్ నర్సింగ్ కేర్? అంటే పీడియాట్రిక్ నర్సింగ్ కేర్కి సంబంధించినటువంటి ప్రైమరీ గోల్ ప్రాథమిక లక్ష్యం ఏమిటి అని మనకి క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్ ఏ ప్రమోట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అంటే ప్రమోట్ గ్రోత్ మరియు డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడమా, లేదా ఆప్షన్ బి ప్రివెంట్ ఇల్నెస్, ఆప్షన్ సి ప్రొవైడ్ కంఫర్ట్, ఆప్షన్ డి ఎడ్యుకేట్ పేరెంట్స్ అని 4 మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. వృద్ధి మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం అనారోగ్యాలను నివారిస్తుంది, ఆప్షన్ సి సౌకర్యాన్ని అందించడం, ఆప్షన్ డి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం. ఇందులో ఆన్సర్ ఏంటనుకుంటున్నారు? మీరు ఏం గెస్ చేశారనేది మీరు ఆలోచించి ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మనకి ప్రమోట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అంటే వృద్ధి మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పీడియాట్రిక్ నర్సింగ్ యొక్క ప్రాథమిక లక్ష్యం అనేది ప్రమోట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లోనే వస్తుంది. మీకు తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉంటారని ఉద్దేశంతో వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్పి తెలుగులో కూడా మేమైతే చెప్తున్నాము. క్లాసెస్ అందరం కూడా తెలుగు మీడియం వాళ్ళు ఉంటాము. అలాగే మనందరం కూడా తెలుగు పీపుల్ కనుక మనకు తెలుగులో కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ద ప్రైమరీ గోల్ ఆఫ్ పీడియాట్రిక్ నర్సింగ్ కేర్ ఈజ్ టు ప్రమోట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అంటే పీడియాట్రిక్ నర్సింగ్ కేర్ యొక్క ప్రాథమిక లక్ష్యం పెరుగుదల మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 10th క్వశ్చన్. విచ్ వ్యాక్సినేషన్ ఈజ్ రికమెండెడ్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అట్ 2 months, అంటే 2 నెలలు లేదా 2 నెలల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఏ టీకా సిఫార్సు చేయబడుతుందని చెప్పి క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ MMR, ఆప్షన్ బి DTAP, ఆప్షన్ సి హెపటైటిస్ బి, ఆప్షన్ డి వరిసిల్లా అని చెప్పి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ మీరు ఏమనుకుంటున్నారు అనేది గెస్ చేయొచ్చు లేదా థింక్ చేయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి DTAP అండి. DTAP అంటే డిప్తీరియా, టెటానస్ అండ్ పెర్టుసిస్. DTAP అని పిలము, DTP అని పిలుస్తాము. ఇక్కడ డి అంటే డిప్తీరియా, టీ అంటే టెటానస్సు అండ్ పి అంటే పెర్టుసిస్ అన్నమాట. ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది మనకి చిన్నపిల్లలకు అంటే 2 నెలల లోపు వారికి సూచించడం అయితే జరుగుతుంది. అంటే 2 నెలల లోపు ఈ యొక్క టీకా వేయాలి, ఆ విధంగా మనకి వీళ్ళు సిఫార్సు చేస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ప్రెనటల్ కేర్ అండి. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ప్రెనటల్ కేర్ అంటే ప్రెనటల్ కేర్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే మానిటర్ ఫెటల్ గ్రోత్, ప్రివెంట్ కాంప్లికేషన్స్, ఆప్షన్ సి ప్రమోట్ హెల్తీ ప్రెగ్నెన్సీ, ఆప్షన్ డి ఎడ్యుకేట్ పేరెంట్స్ అని చెప్పి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ ప్రెనటల్ కేర్ యొక్క ప్రైమరీ గోల్ అనేది గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అనేది ప్రమోట్ హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆరోగ్యమైనటువంటి గర్భధారణను ప్రోత్సహించడం అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మీరు తెలుగులో కూడా పిండం పెరుగుదలను పర్యవేక్షించడం, సంక్లిష్టతను నివారించండి, ఆరోగ్యకరమైన గర్భధారణను ప్రోత్సహించడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ప్రమోట్ హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్ ఆన్సర్. ద ప్రైమరీ గోల్ ఆఫ్ ప్రెనటల్ కేర్ ఈజ్ టు ప్రమోట్ హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ స్టేజ్ ఆఫ్ లేబర్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై కాంట్రాక్షన్స్ అని చెప్పి మనకు ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. అంటే శ్రమ యొక్క ఏ దశ సంకోచాల ద్వారా వర్గీకరించబడుతుంది? లెటెంట్ ఫేజ్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి యాక్టివ్ ఫేజ్, ఆప్షన్ సి ట్రాన్సిషన్ ఫేజ్, ఆప్షన్ డి పోస్ట్ పార్టమ్ ఫేజ్ అని చెప్పి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఆప్షన్ ఏ గుప్త దశ, ఆప్షన్ బి క్రియాశీల దశ, ఆప్షన్ సి పరివర్తన దశ, ఆప్షన్ డి ప్రసవాంతర దశ. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే యాక్టివ్ ఫేజ్, అంటే మనకి ఈ యాక్టివ్ ఫేజ్ మనకి శ్రమ యొక్క సంకోచాల ద్వారా వర్గీకరించబడుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ మెంటల్ హెల్త్ నర్సింగ్ కేర్? అంటే మానసిక ఆరోగ్య నర్సింగ్ సంరక్షణ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి అని మనకి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఇందులో ఆప్షన్ ఏ చూసినట్లయితే ప్రమోట్ మెంటల్ వెల్నెస్, ఆప్షన్ బి ప్రివెంట్ మెంటల్ ఇల్నెస్, ఆప్షన్ సి ప్రొవైడ్ సపోర్ట్, ఆప్షన్ డి ఎడ్యుకేట్ పేషెంట్స్. అంటే మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం ప్రమోట్ మెంటల్ హెల్త్ వెల్నెస్ అంటే, ఆప్షన్ బి ప్రివెంట్ మెంటల్ ఇల్నెస్ అని చెప్తే మానసిక అనారోగ్యాన్ని నివారించడం,
ఆప్షన్ సి మద్దతు అందించడం, ఆప్షన్ డి రోగులకు అవగాహన కల్పించడం. ఇవి మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మీరు గెస్ చేయొచ్చు. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ మెంటల్ హెల్త్ నర్సింగ్ కేర్ అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ప్రమోట్ మెంటల్ వెల్నెస్ అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే దీనికి సంబంధించినటువంటి ప్రైమరీ గోల్ అనేది మెంటల్ హెల్త్ నర్సింగ్ కేర్కి సంబంధించి ప్రమోట్ మెంటల్ వెల్నెస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మానసిక ఆరోగ్య సంరక్షణ యొక్క ప్రాథమిక లక్ష్యం మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ థెరపీ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ డిప్రెషన్? అంటే డిప్రెషన్ చికిత్సకు ఏ థెరపీని ఉపయోగిస్తారని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. 1వ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఆప్షన్ బి సైకోడైనమిక్ థెరపీ. ఆప్షన్ సి ఫ్యామిలీ థెరపీ. ఆప్షన్ డి గ్రూప్ థెరపీ. ఇలా 4 థెరపీస్ అయితే ఉన్నాయి. ఇందులో డిప్రెషన్కు ఏ చికిత్స ఉపయోగిస్తారు, అంటే ఏ థెరపీని ఉపయోగిస్తారని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆప్షన్ అనేది మీరు గెస్ చేయొచ్చు. నేను ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ అయితే చెప్పేస్తున్నాను. ఆప్షన్ ఏ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనేది కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఆ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీని సాధారణంగా డిప్రెషన్ చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఈ డిప్రెషన్ అంటే ఏంటి, అది మెంటల్గా ఒక దీనిలోకి వెళ్ళిపోవడం కనుక మరి దానికి ఎలాంటిదంటే అది ఒక బిహేవియర్ అనేది వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వస్తుంది. కాబట్టి మీరు ఆ విధంగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ నర్సింగ్ రీసెర్చ్ అని చెప్పి క్వశ్చన్ అయితే ఇచ్చారు. అంటే నర్సింగ్ పరిశోధన యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏంటి అంటే నర్సింగ్ పరిశోధన యొక్క ప్రైమరీ గోల్ ఏంటి అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా అడగడం అయితే జరిగింది. ఆప్షన్ ఏ ఇంప్రూవ్ పేషెంట్ అవుట్కమ్స్, అంటే రోగి ఫలితాలను మెరుగుపరచడం. ఆప్షన్ బి డెవలప్ న్యూ థియరీస్, కొత్త సిద్ధాంతాలను అభివృద్ధి చేయడం. ఎవల్యూట్ నర్సింగ్ ప్రాక్టీసెస్, అలాగే ఆల్ ఆఫ్ ది అబవ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ మీరు గెస్ చేయొచ్చు. కరెక్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పైవన్నీ అంటే ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అంటే ఈ నర్సింగ్ పరిశోధన రోగి ఫలితాలను మెరుగుపరచడం, కొత్త సిద్ధాంతాలను అభివృద్ధి చేయడం మరియు నర్సింగ్ పద్ధతులను మూల్యాంకనం చేయడం, ఇవన్నీ కూడా మనకి ఈ నర్సింగ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఎయిమ్గా మనం పరిగణించడం జరుగుతుంది. తర్వాత 16వ ప్రశ్న, 16th క్వశ్చన్. విచ్ రీసెర్చ్ డిజైన్ ఈజ్ యూజ్డ్ టు స్టడీ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్స్ అని చెప్పి అడిగారు. అంటే కాజ్ మరియు ఎఫెక్ట్ రిలేషన్షిప్కి సంబంధించి ఏ రీసెర్చ్ డిజైన్ని ఉపయోగిస్తారని చెప్పారు. అంటే కారణం మరియు ప్రభావ సంబంధాలను అధ్యయనం చేయడానికి ఏ పరిశోధన రూపకల్పన ఉపయోగపడుతుందని చెప్పి మనకి క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్ ఏ ఎక్స్పెరిమెంటల్ డిజైన్, ఆప్షన్ సి క్వాసీ ఎక్స్పెరిమెంటల్ డిజైన్, ఆప్షన్ సి నాన్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్, ఆప్షన్ డి సర్వే డిజైన్. తెలుగులో చూస్తే ప్రయోగాత్మక రూపకల్పన, ఆప్షన్ బి పాక్షిక ప్రయోగాత్మక రూపకల్పన, ఆప్షన్ సి ప్రయోగాత్మకం కాని డిజైన్, ఆప్షన్ డి సర్వే డిజైన్. కరెక్ట్ ఆన్సర్ అనేది ఎక్స్పెరిమెంటల్ డిజైన్ అనమాట. అంటే ఈ యొక్క ఇక్కడ చూస్తే ప్రయోగాత్మక రూపకల్పన పరికల్పనకు పరీక్షిస్తుంది మరియు కారణం మరియు ప్రభావ సంబంధాలను అంచనా వేస్తుంది. కాబట్టే ఈ యొక్క ఎక్స్పెరిమెంటల్ డిజైన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్స్పెరిమెంటల్ డిజైన్ టెస్ట్స్ హైపోథీసిస్ అండ్ ఎవల్యూట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్స్ అని చెప్పి మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్? అంటే కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. ఇలాంటి క్వశ్చన్స్ మీకు చాలా వస్తాయి ఈ టాపిక్స్లో. ఇందులో ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఆప్షన్ ఏ ప్రమోట్ హెల్త్, ఆప్షన్ బి ప్రివెంట్ డిసీజెస్, ఆప్షన్ సి ప్రొవైడ్ కేర్, ఆప్షన్ డి ఎడ్యుకేట్ కమ్యూనిటీస్. కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ ప్రమోట్ హెల్త్ అనమాట. ఈ హెల్త్ను ప్రమోట్ చేయడమే మన యొక్క ఈ ప్రైమరీ గోల్ అనమాట. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్కి సంబంధించినటువంటి ప్రాథమిక లక్ష్యం లేదా ప్రాథమిక విధి అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ మోడల్ ఫోకసెస్ ఆన్ ఎంపవర్మెంట్? అంటే ఏ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ మోడల్ సాధికారతపై దృష్టి పెడుతుంది అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆప్షన్స్ ఏ కమ్యూనిటీ యాజ్ పార్ట్నర్ మోడల్, ఆప్షన్ బి
హెల్త్ బిలీఫ్ మోడల్, ఆప్షన్ సి సెల్ఫ్ ఎఫికసీ మోడల్, అలాగే ఆప్షన్ డి ఎంపవర్మెంట్ మోడల్ అన్నమాట. తెలుగులో కమ్యూనిటీ పార్ట్నర్ మోడల్, ఆప్షన్ బి హెల్త్ బిలీఫ్ మోడల్, ఆప్షన్ సి స్వీయ సమర్థత నమూనా, ఆప్షన్ డి సాధికారత నమూనా. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఎంపవర్మెంట్ మోడల్ అనేది కరెక్ట్ ఆన్సర్. విచ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ మోడల్ ఫోకసెస్ ఆన్ ఎంపవర్మెంట్ అంటే ఎంపవర్మెంట్ మోడల్ అనేది ఎంపవర్మెంట్ యొక్క కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అనేది దాని మీద ఫోకస్ చేస్తుంది. ఇదే మనకి ఇక్కడ చూడొచ్చు. సాధికారత నమూనా కమ్యూనిటీలు వారి ఆరోగ్యంపై నియంత్రణను పొందేందుకు సాధికారత కల్పించడంపై దృష్టి పెడుతుంది. ద ఎంపవర్మెంట్ మోడల్ ఫోకసెస్ ఆన్ ఎంపవరింగ్ కమ్యూనిటీస్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ దేర్ హెల్త్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ హెల్త్ అసెస్మెంట్? ఆరోగ్య అంచనా యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి అంటే ఆరోగ్యాన్ని అంచనా వేయడం వల్ల అసలు ప్రయోజనం ఏంటి అని మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డయాగ్నోస్ డిసీజెస్, డెవలప్ కేర్ ప్లాన్స్, ఎవాల్యూట్ హెల్త్ ఇన్స్టిట్యూట్ స్టేటస్ అండ్ ఎడ్యుకేట్ పేషెంట్స్ అని చెప్పి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇందులో ప్రైమరీ పర్పస్ ఏంటి అంటే మనకి హెల్త్ అసెస్మెంట్ అంటే అంచనా వేయడం వల్ల వ్యాధులను మనం గుర్తిస్తామా, సంరక్షణ ప్రణాళికను అభివృద్ధి చేస్తామా, ఆరోగ్య స్థితిని అంచనా వేస్తామా, రోగికి అవగాహనను కల్పిస్తామా? ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి ఎవాల్యూట్ హెల్త్ స్టేటస్ అన్నమాట. అంటే ఆరోగ్య స్థితిని అంచనా వేయడం జరుగుతుంది. ఇదే మనకి ప్రైమరీ పర్పస్ అనమాట. ఈ ఆరోగ్య అంచనా యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏంటి, హెల్త్ అసెస్మెంట్ యొక్క ప్రాథమిక లేదా ప్రైమరీ పర్పస్ ఏంటి అంటే ఎవాల్యూట్ హెల్త్ స్టేటస్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఇస్ ద 20th క్వశ్చన్. విచ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ టెక్నిక్ అసెసెస్ కార్డియోవాస్కులర్ హెల్త్? అంటే ఏ ఫిజికల్ ఎగ్జామినేషన్ టెక్నిక్ హృదయ ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది అంటే మన యొక్క హార్ట్కి సంబంధించినటువంటి హెల్త్ను ఏది అంచనా వేస్తుందని మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్ ఏ ఇన్స్పెక్షన్, ఆప్షన్ బి పాల్పేషన్, ఆప్షన్ సి పెర్కుషన్, ఆప్షన్ సి అస్కల్టేషన్. మీరు కరెక్ట్ ఆన్సర్ అనేది గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అస్కల్టేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఎందుకు అంటే మనకు అస్కల్టేషన్ అనేది గుండె శబ్దాలను వినడం ద్వారా హృదయ ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. అంటే మన యొక్క హార్ట్కి సంబంధించినటువంటి ఆ సౌండ్స్ని అది వింటుంది, విని ఆ యొక్క మన హెల్త్ అనేది అది అంచనా వేయడం జరుగుతుంది. కాబట్టి అస్కల్టేషన్ అసెసెస్ కార్డియోవాస్కులర్ హెల్త్ త్రూ లిజనింగ్ టు హార్ట్ సౌండ్స్ అని చెప్పి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ హెల్త్ ప్రమోషన్? అంటే ఆరోగ్య ప్రమోషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ ప్రివెంట్ డిసీజెస్, ఆప్షన్ బి ప్రమోట్ హెల్తీ బిహేవియర్స్, ఆప్షన్ సి ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. అంటే ఇక్కడ అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టేనా లేకపోతే ఏదో ఒక ఆప్షనే కరెక్ట్ అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే వచ్చింది. మరి హెల్త్ ప్రమోషన్కి సంబంధించినటువంటి ప్రైమరీ గోల్ ఏమిటి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వ్యాధులను నివారించడమా, ఆరోగ్యకరమైనటువంటి ప్రవర్తనలను ప్రోత్సహించడమా, జీవన నాణ్యతను మెరుగుపరచడమా? కరెక్ట్ ఆన్సర్ అయితే చూడండి, లేదా పైవన్న ఏంటి అనేది మనకి ఇక్కడ అడిగారు. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆల్ ఆఫ్ ది అబౌవ్. కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం చదివేటప్పుడు అంచనా వేసేయచ్చు ఇదే ఆన్సర్ అని చెప్పి. ఇక్కడ మనకి ఆప్షన్స్ అన్నీ కూడా ఈ హెల్త్ ప్రమోషన్కి రిలేటెడ్గా ఉన్నాయి కనుక ఆల్ ఆఫ్ ది అబౌవ్ అని మనం అంచనా వేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే చూడొచ్చు. ఆరోగ్య ప్రమోషన్ అనేది వ్యాధులను నివారించడం, ఆరోగ్యకరమైనటువంటి ప్రవర్తనలను ప్రోత్సహించడం మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడం అన్నమాట. ఎక్స్ప్లెనేషన్ అదే. ఇంగ్లీష్లో చూస్తే హెల్త్ ప్రమోషన్ ఎయిమ్స్ టు ప్రివెంట్ డిసీజెస్, ప్రమోట్ హెల్తీ బిహేవియర్స్ అండ్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనమాట. ఇక 22 అంటే 22nd క్వశ్చన్, విచ్ హెల్త్ ప్రమోషన్ స్ట్రాటజీ ఫోకసెస్ ఆన్ ఇండివిజువల్ బిహేవియర్ చేంజ్? అంటే ఏ ఆరోగ్య ప్రచార వ్యూహం వ్యక్తిగత ప్రవర్తన మార్పుపై దృష్టి పెడుతుంది? ఆప్షన్ ఏ హెల్తీ ఎడ్యుకేషన్, ఆప్షన్ బి కమ్యూనిటీ ఆర్గనైజేషన్, ఆప్షన్ సి పాలసీ డెవలప్మెంట్, ఆప్షన్ డి హెల్త్ కోచింగ్ అనమాట. మరి ఇందులో ఆరోగ్య విద్య, కమ్యూనిటీ ఆర్గనైజేషన్, విధాన అభివృద్ధి, హెల్త్ కోచింగ్ అనే 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీనికి కరెక్ట్ ఆప్షన్ చూసుకుంటే హెల్త్ కోచింగ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అంటే ఆరోగ్య కోచింగ్ లక్ష్యాన్ని నిర్దేశించడం
మరియు మద్దతు ద్వారా వ్యక్తిగత ప్రవర్తన మార్పుపై దృష్టి పెడుతుంది. హెల్త్ కోచింగ్ ఫోకసెస్ ఆన్ ఇండివిజువల్ బిహేవియర్ చేంజ్ త్రూ గోల్ సెట్టింగ్ అండ్ సపోర్ట్ అనమాట. ఈ విధంగా మనకి దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో పార్ట్ 1లో 22 క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ పార్ట్స్లో మనం ఇంకా చాలా క్వశ్చన్స్తో వస్తాం. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అయితే ఈ వీడియో మీరు ఎక్కడి వరకు చూశారు కనుక మీ నుంచి మాకు ఒక ఫీడ్బ్యాక్ కావాలి. ఈ వీడియోపై మీ యొక్క సలహాలు సూచనలు పాజిటివ్ అయినా పర్వాలేదు, నెగిటివ్ అయినా పర్వాలేదు, మేము కన్సిడర్ చేస్తాం. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీరు కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేస్తాం, వద్దు ఆపేయమంటే ఆపేస్తాం, లేదా ఏమైనా చేంజెస్ చేయాలంటే చేంజెస్ కూడా చేసుకుంటాము. అలాగే మీ నుంచి మాకు మరొక సపోర్ట్ కావాలి. మేము చేసే వీడియోస్ అనేవి ఎవరికైనా ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే తప్పనిసరిగా షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా తక్కువ ఫీజుతోనే మనం స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ ఉంటాయి, అద్భుతమైన క్లాసులు, 99 టెస్టులు అనేవి ఉచితంగానే ఇస్తున్నాము. తక్కువ ఫీజుతో కోచింగ్ ఇవ్వాలి అనేదే మా ఎయిమ్. అందులో భాగంగానే ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు కోచింగ్ కానీ, లేదన్నట్లయితే టెస్ట్ సిరీస్ కానీ, లేదన్నట్లయితే మనకి ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం ఒక టెస్ట్ సిరీస్ కానీ లాంచ్ చేయడంలో మా యొక్క ఉద్దేశం అదే. కాబట్టి మీకు ఉపయోగపడే కోర్సులు తీసుకోండి. తక్కువ ఫీజుతోనే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.